కలర్ కూడా బాగానే ఉంటుంది. ఈ ఇత్తనానికి ఈ పొలంలో బొబ్బరంటూ లేదండి. మార్కెట్లో కూడా థమ్సప్ కలర్ వస్తుంది. నమస్కారం అండి రైతు సోదరులకి. నా పేరు బాలవర్ధిరాజు. మాది చిలకచర్ల గ్రామం, పెద్దదోర్నాల మండలం, ప్రకాశం జిల్లా అండి. ఈరోజు డేటు 11/1/2025 సంవత్సరం. గత 4 సంవత్సరాల నుంచి రెడ్ రేజ్ చేస్తున్నానండి. సిజెంటా కంపెనీ స్పీడు. నాకు అనుకున్న కాడికి మార్కెట్లో కానీ ఏమి ముడత రావటం కానీ ఏం లేదండి. బద్ద వస్తుంది, సైజు బాగానే ఉంది. మార్కెట్లో కూడా ఏమీ డౌట్ లేకుండా పలుకుతుందండి ఇత్తనము. రెడ్ రైజ్ ఇది పర్లేదు, కలర్ కూడా బాగానే ఉంటుంది, బాగానే ఉందండి. వేసుకోవచ్చు. ఇత్తనం మంచి స్పీడ్ అండి. ఎకరాకు వచ్చేసి 30 నుంచి 35, 36 వస్తుందండి ఆట. ఈ సంవత్సరంగా టైం పట్టుద్ది. మొన్ననే కోసాను, ఒక 70 మంది కోసినారు. ఒక 12 క్వింటాలు అమ్మిన. వేసుకోదగ్గ ఇత్తనం అండి. పచ్చికాయ కోసుకునే వాళ్ళకి పచ్చికాయకు బాగుంటుంది. కోపించాను పక్క పొలాలలో. ఇదే రెడ్ రైజ్ ఇత్తనము మార్కెట్లో బాగానే పలికింది, మంచిగానే ఉంది. దిగుబడి కూడా బాగానే వస్తుందండి. ఇంకా ఉంది, కళ్ళె ఉంది, పూత ఉంది. చూడండి, తెగుళ్ళు కూడా అండి. కాయ ఈ సంవత్సరము గత చుట్టుపక్కల బొబ్బర అవుపడింది. ఈ ఇత్తనానికి ఈ పొలంలో బొబ్బరంటూ లేదండి. ఏమన్నా ఒక చెట్టు ఉన్నా అది కూడా కాస్తుంది. చిట్టిగెనుపు పడుతుంది. ఇక ఆ ఓసెడసట్లేదు. తగినట్టు బాగానే ఉందండి. వేసుకోదగ్గ ఇత్తనము. మార్కెట్లో కూడా థమ్సప్ కలర్ వస్తుంది. రైతులు కూడా, వ్యాపారస్తులు కూడా కాయ మీద బాగా నిఘా చూపిస్తున్నారు. వేసుకోదగ్గ ఇత్తనం అండి. రైతు సోదరులకి మరీ కూడా తెలియపరుస్తున్నా, సిజెంటా కంపెనీ రెడ్ రేజ్ వేసుకోండి, బాగుందండి. తెగుళ్ళకు కూడా బాగా కంట్రోల్ అవుతుంది. కాస్త చూస్తే మీకు కూడా అవపడుతుందండి. చిట్టిగెనుపు పడింది, ఓసెడసలేదు. ఏం బాగానే ఉందండి. వేసుకోదగ్గ ఇత్తనము. గత 4 సంవత్సరాలు చేస్తున్నా. ఈ సంవత్సరం కూడా వేసాను. నేను వేస్తూ రైతులకు కూడా ఒక 5-6 కిలోలు కూడా పోపించానండి. వాళ్ళు కూడా వేసుకున్నారు. వాళ్ళు కూడా తగినంత దిగుబడి వస్తుందండి. ఈ సంవత్సరం కూడా ఏటా 30 నుంచి 35 వస్తుంది. క్లైమాక్స్ బట్టి తాలు వస్తుందండి, అందరికీ వస్తుంది. నాకు కూడా తాలు కూడా అగపలేదు. వేసుకోదగ్గది రైతు సోదరులకి థ్యాంక్ యూ అండి.